పరిశుద్ధ దేవుణ్ణి మనము సంఘముగా స్తుతించక మునుపు లేఖనములలో నుండి కొన్ని మాటలు మనము చదువుకుని ఆ దేవుణ్ణి మనం స్తుతిద్దాం. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనాన్ని గమనించగలరు. 484వ పేజీ 65వ కీర్తన 11వ వచనాన్ని అందరూ గమనించగలరు. నేను చదువుతాను. మీ బైబిల్లో మీరు జాగ్రత్తగా మీ వాక్య భాగంలో చూసుకోండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నవి. ఈ 65వ కీర్తన మనల్ని దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే దిశగా ప్రేరేపిస్తుంది. కీర్తనలు ప్రియమైన సోదరుడా సహోదరి, ప్రతిరోజు ఒక కీర్తన మనము చదివి ధ్యానించినప్పుడు ఆ కీర్తన మనల్ని దేవునికి సమీపంగా నడిపిస్తుంది. దేవునితో కలిసి ఎలా నడవాలో మనకి నేర్పిస్తుంది. అలాగే సామెతల గ్రంథంలో ఒక అధ్యాయం మనం చదివినప్పుడు సాటి మనిషితో ఎలా నడుచుకోవాలో మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. బైబిల్ గ్రంథము మొత్తం దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నది. మనకు దేవుని నమ్ముకున్న వారము, ప్రభునందు రక్షింపబడిన వారము, దేవుని నిరీక్షణ గల వారము కాబట్టి ఈ లేఖనాలను మనము అనుదినము ధ్యానించి దాని ప్రకారంగా మనం నడుచుకుంటా మనకి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ కీర్తన మీరు గమనిస్తే దావీదు కీర్తన అని రాయబడిన మాట ఎంత వాస్తవమో, దావీదు తన కీర్తన స్తుతితో మొదలుపెట్టి మళ్ళీ స్తుతితోనే ముగిస్తున్నాడు. మొదటి వచనము ఆఖరి వచనము చూస్తే దేవుణ్ణి స్తుతించడంతో కీర్తన మొదలుపెట్టి చివరిగా మళ్ళీ దేవుని స్తుతితోనే దాన్ని ముగించడం మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే సంవత్సర ప్రారంభం, ఇశ్రాయేలీకి సంవత్సర ప్రారంభం అనేది ఒక పస్కాతో మొదలవుతుంది. ఏమండి, ప్రతి సంవత్సర ప్రారంభము యూదుల క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు పస్కా పండుగతో ప్రారంభించేవారు. కొత్త నిబంధన కాలంలో మనం ఇప్పుడు ఉన్నాము. మనకి యేసుక్రీస్తు ప్రభు మన పస్కా పశువుగా ఉన్నాడు, పస్కా గొర్రెగా ఉన్నాడు. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ అన్నప్పుడు మనకి సంవత్సరానికి 52 సార్లు అనగా 52 ఆదివారాలు మనము ఎలా ఆచరిస్తున్నాం, దాన్ని కొత్త సంవత్సరంగా ఆచరిస్తాం. అందుకనే మనకి 31వ తారీఖు 1వ తారీఖు ప్రాధాన్యత సంతరించాం. దానికి మనం ప్రాధాన్యతనివ్వం. మనం దేనికి ప్రాధాన్యతనిస్తాము అంటే, నాకు పస్కా బలిగా నన్ను తాను అర్పించుకున్న నా ప్రభువే నాకు ప్రాముఖ్యం. నా జీవితంలో ప్రభు చేసిన కార్యాలే ముఖ్యం. నా జీవితంలో ప్రభుని ఆరాధించడమే శ్రేష్టం. ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. క్రైస్తవ సమాజం ఏంటి, ఈ లోకమంతా మనం చూస్తే ఆ 31 ప్రాధాన్యత, ఆ దినానికి ప్రాధాన్యతనిచ్చేవాడిగా ఉండాలి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందును బట్టి మనము ప్రభుని ఆరాధించాలి అని చూస్తే, ఈ నూతన సంవత్సరం అంతటా ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఏం చేయబోతున్నాడో అది ఈ 65వ కీర్తనలో 11వ వచనాన్ని మనకి తెలియపరుస్తా ఉంది. ఈ సంవత్సరం అంతా దేవుడు ఏం చేస్తాడంట, నీకు నాకు దయా కిరీటం, దయను కిరీటంగా ధరింపజేస్తాడు. ఈ మాటకు అర్థమేంటి? ఈ సంవత్సరం అంతా దేవుడు మన మీద దయ చూపినట్టుగా మనము మన తోటి వారందరి మీద దయ చూపించవలసిన వారమై ఉన్నాం. అలాగ దయ చూపించినప్పుడు మనము ఆ దేవుడిని ఆరాధించే జాబితాలోకి చేర్చబడతాం. దేవుడు మన మీద కనికరపడుతూ ప్రతి ఉదయాన్నే ఆయనకు నీ మీద నా మీద నూతనంగా వాత్సల్యత పుట్టుతున్నది కదా, అలాంటిది ఆయనను ఆరాధించే మనము కనుక ఆ సద్గుణాన్ని కలిగి లేకపోతే మనం దేవుడికి ఆరాధించడం కాదు.
మనం దేవుని నమ్ముకున్నామనే మాట పచ్చి అబద్ధమైపోతుంది. కానీ ఈ సంవత్సరం అంతా ప్రభు ఏం చేయబోతున్నాడంటే తన దయను నాకు కిరీటంగా అనగా నా తల మీద మోపబోతున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం అంతా నేను చేయవలసిన పని ఏంటి? నా దేవుడిని నిత్యము నేను ఆరాధించవలసిన వాడినై ఉంటే నేను అందరి మీద దయ కలిగిన వాడినై ఉండాలి. నా ప్రభు నా మీద దయ కలిగి ఉన్నాడు. నా విధేయతలు, నా తిరుగుబాటు స్వభావం, నా అహంకారం, నా గర్వం ఇవన్నీ నాలో ఉన్నప్పటికీ ఆయన నా మీద దయ చూపిస్తా ఉన్నాడు. కాబట్టి నా ఆయుష్కాలను పొడిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి సంవత్సరము నేను మళ్ళీ నా సంఘస్థులతో, నా కుటుంబంతో, నా భార్య పిల్లలతో కలిసి నేను సంవత్సరం అంతా ఆనందించే ధన్యత ఆయన వలన నాకు కలిగింది. సంవత్సరం అంతట్లో ఆయన తనను తాను నా కొరకు బలిగా అర్పించుకుంటూనే ఉన్నాడు. పస్కా పశువుగా, పస్కా బలిగా నా కొరకు దేవుని గొర్రెపిల్లగా వధింపబడుతూనే ఉన్నాడు. అందును బట్టి నువ్వు నేను దేవునిలో తాజాగా ఏమండి దుర్వాసన కొట్టేవారిగా కాకుండా దేవునికి పరిమళ వాసనగా నన్ను చేసినందున ఈ ఉదయకాలంలో మనము ప్రభువుని ఆరాధించడానికి, స్తుతించడానికి సంఘముగా చేరి వచ్చాము. ఈ 65వ కీర్తనలో ప్రభువుని ఆరాధించడానికి 5 కారణాలు మనము క్లుప్తంగా చూసుకోవచ్చు. ఎందును బట్టి మనము ప్రభువుని ఆరాధించాలి, ఎందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి అని ఆలోచిస్తే చాలా లెక్కలు ఉన్నాయి, చాలా కారణాలు ఉన్నాయి. ఈ 65వ కీర్తన మనం పట్టుకున్నాం కాబట్టి ఇందులో ఒక 5 విషయాలు మనము గమనిద్దాం. మొట్టమొదటి, ఎందును బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి? మొదటి కారణం 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఎందును బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే, ఒకవేళ నా దోషములకు ప్రాయశ్చిత్తమే లేదు అనుకుందాం. నా దోషంలాగే ఉంది. ఇప్పుడు దానికి నా మీద శిక్ష మోపబడుతుంది. సంవత్సరం అంతా 2025 సంవత్సరం అంతటా నేను చేసిన పాపాలకి 2025 సంవత్సరం చివరకు వచ్చేటప్పటికి తీర్పు అమలైంది, కేసు నమోదైంది, వాద వివాదంలో అవగానే నా దోషములకి ప్రాయశ్చిత్తం కలలేదు. కాబట్టి నా దోషం నిలిచి ఉన్నాయి కనుక ఇప్పుడు నాకు శిక్ష పడుతుంది. అలాంటి శిక్ష పడేవాడికి కొత్త సంవత్సరం ఎక్కడుంటుందండి? ఒకవేళ గత సంవత్సరంలో మనం చేసిన పాపములకు శిక్ష విధించబడితే మనకి కొత్త సంవత్సరం ఆనందం ఎక్కడ ఉంటుందండి? అట్టి వాడికి కొత్త సంవత్సరం ఎక్కడ ఉంటుందండి? వాడు శిక్ష అనుభవిస్తూ ఉంటాడు, ఇంకా వాడికి ఆనందం ఎక్కడుంది? కానీ ఎందును బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కీర్తించాలి అంటే, నా మీద మోపబడిన దోషములు భరింపజాలినంతవి 2025 సంవత్సరం అంతటా నేను చేసిన పాపమును లెక్కించినట్లయితే అసలు అవి భరించలేనంత బరువు. అయినా మా అతిక్రమముల నిమిత్తం నీవే ప్రాయశ్చిత్తం, నీవే నా పాపములకు ప్రాయశ్చిత్త బలిగా నీవు అర్పించుకున్నావు. నా దోషము నీ మీద వేసుకున్నావు. కాబట్టి నా జీవితంలో ఏమొచ్చింది? ఇప్పుడు ఒక నూతన సంవత్సరం, ఇంకొక సంవత్సరం నా జీవితంలో భిక్ష బతికే. ఈ సంవత్సరం కూడా బతుకు, కానీ ఈ సంవత్సరం అయినా సరే నాకు మహిమకరంగా బతుకు. మళ్ళీ వచ్చే సంవత్సరం నీకు నేను బలి కాకుండా పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు జీవించు అని చెప్పి ఇంకొకసారి నా కొరకు నా ప్రభువు శిలువలో మరణించాడు. ఓ ప్రియమైన సోదరి, ఎందుకు బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి అంటే, ఏటేటా నా జీవితంలో ఒక దయా కిరీటం నూతనంగా ఆయన అనుగ్రహిస్తున్నందున నేను కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడమే కాకుండా ఆ కొత్త సంవత్సరం అంతా నాకు ఆధిక్యత. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. 2025లో రాలిపోయిన వారు మూడంత మంది ఉన్నారు. మనమైతే 2026లోకి దాటి వచ్చాం. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదం మనందరికీ. ఎందుకు ఇలాగా అంటే, ఈ సంవత్సరం అయినా సరే నేను నా ప్రభువుని మళ్ళా ప్రాయశ్చిత్త బలిగా అప్పగించను కనుక నేను ఈ సంవత్సరం అంతా నీతిగా బ్రతుకుతా, పాపము లేని వాడిగా బ్రతుకుతా, పాపమును జయించిన వాడిగా బ్రతుకుతా. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది చాలా ప్రాముఖ్యం. ఏమండి,
ఇది మనము ఇంకో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే, ప్రతిసారి నా జీవితంలో ఒక నూతన సంవత్సరం రావాలంటే నేను ఎక్కడికి రావాలి? నా జీవితంలో నూతన సంవత్సరం రావాలంటే నేను ఎక్కడికి రావాలి? సరే, జనవరి నుంచి డిసెంబర్ వరకు మనం బ్రతికేస్తాం. మరి మన వీటి మీద ఆ మూట ఉంది, పాప మూట. ఇప్పుడు కొత్త సంవత్సరంలోకి రావాలంటే ఈ మూట తీసుకుని కొత్త సంవత్సరంలోకి వెళ్ళలేము. అసలు నాకు కొత్త సంవత్సరమే లేదు. కనుక ప్రతిసారి మనం ఎక్కడికి వస్తున్నాం? మళ్ళా ఆ సిలువ దగ్గరికి వస్తున్నాం. ఆ సిలువలో ఆయన వేలాడుతున్న యేసు ప్రభు వైపు చూస్తున్నాం. ప్రభు, ఈ మూట సంగతి ఏంటి అంటే, ప్రభు నడిచే నాకు ఇచ్చాను, నేను ఎలాగో వస్తున్నాను కాబట్టి ఇచ్చాను, నాకు ఇచ్చాను. ఈ మూట తీసుకెళ్ళి సిలువ వేలాడుతున్న ప్రభు చేతికి అప్పగించేస్తున్నాము. మళ్ళా మనం నీతిమంతులుగా బయటకు వస్తున్నాం. అప్పగించేటప్పుడు ఆయన రక్తధారలు మన మీద పడుతున్నాయి. మళ్ళా మనం పరిశుద్ధులం అయిపోతున్నాం. మళ్ళా బయటకు వస్తున్నాం. మళ్ళీ 2026 సంవత్సరం అంతా బతికేస్తున్నాం. ఎంతమంది ఇలాగా ఆలోచించుంటారు? ఏం జరుగుతుంది మన జీవితంలో? ప్రేమ సోదర ఇంకొక విచిత్రమైన విషయం మీకు తెలుసా? పాత నిబంధన కాలంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేడు, పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళు వారి పాప పరిహార నిమిత్తము వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ఏటేటా యెరూషలేమునకు పస్కా పశువుగా, లేకపోతే పాప పరిహార బలిగా ఒక గొర్రెను, ఎద్దును, మేకను, పొట్టేలును, పావురాలను వారి వారి స్తోమతను బట్టి ఏదో ఒక దానిని అక్కడికి తీసుకెళ్ళి బలిచ్చి ఆ రక్తం ద్వారా తమ పాపములు కడుక్కునేవారు. కానీ కొత్త నిబంధన కాలంలో ఉన్న నీవు నేను మనల్ని విమోచించి పాపరహితులుగా, నిందారహితులుగా మనల్ని చేయుటకు సృష్టికర్త దేవుడే దిగి వచ్చి తన స్వరక్తంతో నిన్ను నన్ను కడగాల్సి వచ్చింది. కనుక ఎవరికి ఎక్కువ ఆధిక్యత ఉన్నట్టు? మనకి. మన కోసం జీవం కలిసి సృష్టికర్త దేవుడే దిగి వచ్చేశాడు. కనుక మనం కడగబడింది ఎడ్ల రక్తంలో, మేకల రక్తంలో, పొట్టేల రక్తంలో కాదు. మనం కడగబడింది ఎవరి రక్తంలో అండి? క్రీస్తు రక్తంలో. అందుని బట్టి మన ప్రభుని ఆరాధించాలి. ఓ ప్రభువా, ఇంత గొప్ప ఆధిక్యత నీ కొరకు నీతిగా బతుకున్న వారికి కూడా లేకపోయిందే. అబ్రహాం, ఇసాకు, యాకోబులకి ఆ ధన్యత లేకపోయింది. వాళ్ళంతా నీతిగా బ్రతికారు. దావీదుకి లేకపోయింది. పాత నిబంధన కాలంలో విశ్వాసానికి అవన్నీ ఆధిక్యత లేకపోయాయి. కానీ కొత్త నిబంధన విశ్వాసులైన నీకు నాకు ప్రభు తన స్వరక్తంలో కడిగాడు. మన ఉదక స్నానం చేయించాడు. ఆయన రక్తం మన ప్రతి పాపము డాములు కడిగాడు. మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. కావున ఆయన దేవుని మందిరంలో మనమందరము నీతిమంతులుగా చేరి దేవుని ఆరాధించడానికి వస్తున్నాము. ఎంత గొప్ప ఆధిక్యత! మన పాప దోషాలన్నింటినీ కప్పాడు, కడిగాడు. ఇక వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకోవడానికి వాగ్దానం ఇచ్చాడు. ఇది మొదటి కారణం. మనం ప్రభుని సూచించవలసిన వారు. ఓ ప్రభువా, ఈ సంవత్సరం నాకు దయా కిరీటంగా దయచేసి నన్ను పాపరహితుడిగా బ్రతకడానికి నా జీవితంలో ఇంకొక సంవత్సరము దయచేసి. ఏమండి, ఇది మొదటి కారణం. నా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తమవును. ఏమండి, రెండో కారణం చూద్దాం. రెండో కారణం 4వ వచనం. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. రెండోది, ఎందుకు బట్టి నేను దేవుని ఆరాధించాలి అంటే, జీవం కలిగిన దేవుడు తన మందిరములో నివాసము చేయడానికి నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనమే తోసుకుని వచ్చేదా? నువ్వు నీ ఇంట్లో కూర్చుంటివి, నేను నా ఇంట్లో కూర్చుంటిని. అసలు దేవుడు ఎవరో నాకు తెలియకపోయిన రోజుల్లో జీవం కలిగిన దేవుడు తానే నీకు ప్రత్యక్షమై తన దూతల ద్వారా, తన దాసుల ద్వారా నీకు సువార్త చెప్పించి నీలో విశ్వాసం అనే బీజాన్ని నాటి ఇప్పుడు జీవం కలిగిన దేవుడు ఎవరో నీకు తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడని తెలుసా? నిన్ను తీసుకొచ్చి తన మందిరంలో నివసించినట్లుగా చేశాడు. ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే, నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని. ఎంత అద్భుతమైన మాట ఇది! నువ్వు నేను దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటాం, అది పచ్చి అబద్ధం. నేను 100 సార్లు చెప్పాను ఇంతకు ముందు.
మనము దేవుడు నమ్ముకున్నామని కాదు. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకుంటేనే రాసింది. అంటే నేనే మిమ్మల్ని ఎన్నుకున్నా. ప్రపంచంలో ఎంతమంది ఇన్ని వేల కోట్ల జనాభాలోంచి నేను ఒక్కొక్కడిని నేను ఎన్నుకున్నాను. నువ్వు నా వాడివి, అమ్మా నువ్వు నా దాని మీతో వాళ్ళందరికీ లేని గొప్ప ఆధిక్యత దేవుడు కేవలం నీకు నాకు ఇచ్చాడు. ఇది దేవుడు ఎంత స్పష్టంగా రాస్తుంది. నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు. మనుషులకి నీలో ఆ ప్రత్యేకత కనబడకపోవచ్చు. మనుషుల దృష్టిలో నువ్వు నేను దుష్టులం కావచ్చు, స్వార్థపరులం కావచ్చు, నేరస్తులం కావచ్చు. కానీ దేవుడు మనల్ని ఎలా ఎంచుకుంటున్నాడు? నిర్దోషం. దేవుడు నన్ను ఎంచుకున్నాడు. దేవుడు నిన్ను ఎంచుకున్నాడు. ఎంచుకుని ఏం చేశాడు? ఏర్పరచుకొని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నాడు. తన మందలో చేర్చుకున్నాడు, తన సంఘంలో చేర్చుకున్నాడు. చేర్చుకుని ఏం చేస్తున్నాడు? వృత్తి చేర్చుకున్నాడా? నా ఆస్తుల కొరకు చేర్చుకున్నాడా? నేను వేసే కానుకల కొరకు చేర్చుకున్నాడా? నేను ఇచ్చే దశభాగాల కొరకు చేర్చుకున్నాడా? ఎందుకు చేర్చుకున్నాడు? ఎందుకు బట్టి నేను ప్రభుని ఆరాధించాలి? నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేళ్ళు చేత మేము దేవుని మందిరములో దేవుని మేళ్ళు చేత నువ్వు తృప్తి పొందడానికి నిన్ను చేర్చుకున్నాడు. మనమేదో దేవుడిని ఉద్ధరిస్తామని కాదు, దేవుడే మన జీవితాలు ఉద్ధరించడానికి, ఆయన మందిరము యొక్క సమృద్ధిలో నుండి మేళ్ళు చేత నిన్ను తృప్తిపరచడానికి నిన్ను తన సంఘంలో చేర్చుకున్నాడు, తన మందిరంలో చేర్చుకున్నాడు. ఆత్మీయంగా ఎదగడానికి నీకు శ్రేష్టమైన జీవాహారాన్ని అందిస్తున్నాడు. నీ శారీరక ఎదుగుదల కొరకు ఆయన ఆహార భండారంలో నుంచి నీకు నాకు ఆహారం పెడుతున్నాడు. అందును బట్టి మనం ఎంతైనా దేవుణ్ణి ఆరాధించాలా? ప్రియమైన సహోదర సహోదరి, ఎప్పుడైనా మనము ఎన్నుకునే పనిలో వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు ఏదైనా ఎన్నుకోవాలంటే బట్టలు కొట్టుకెళ్ళాం, బట్టలు ఎన్నుకుంటాం, మనం బట్టలు సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఎలాంటి బట్టలు తీసుకుంటాం? చిరిగిపోయినవి, కుట్టుడిపోయినవి తీసుకుంటామా? ఎలాంటి బట్టలు తీసుకుంటాం? శ్రేష్టమైనవి. కొంతమంది ఆడవాళ్ళు నేను చూశాను బట్టల షాప్లో, గట్టిగా లాగి చూస్తారు కుట్లు ఊడిపోతున్నాయా లేవా అని. కుట్లు దిట్టంగా వేసారా లేదా అని కుట్లు గట్టిగా లాగుతారు ఒకసారి. అది బ్లౌజ్ అవని, పిల్లల బట్టలు అవని, ఏదైనా అవని గట్టిగా లాగి చూస్తారు, కుట్లు గట్టిగా విడిపోతుంది. కనుక ఎన్నుకునే ప్రక్రియ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏదైనా సరే ఒక స్థలం కొనుక్కోవాలంటే శ్రేష్టమైన స్థలం, 2 పక్కల రోడ్డు ఉందా, తూర్పు ఫేసింగ్ ఉందా, నీళ్లున్నాయా, అన్ని సౌకర్యాలు ఉన్న శ్రేష్టమైన స్థలం, శ్రేష్టమైన వస్త్రాలు, ఆహారం దగ్గరికి వచ్చి శ్రేష్టమైన ఆహారం, ఏమైనా సరే ఎన్నుకునే ప్రక్రియ దగ్గరికి వస్తే ఎప్పుడు కూడా ఏది ముందు వస్తుంది? శ్రేష్టత. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. ఏం చూసి ఎన్నుకున్నాడు? నీలో నాలో ఏ శ్రేష్టత ఉందని. దేవుడు ఎన్నుకునేటప్పుడు శ్రేష్టమైన వారిని ఎన్నుకున్నారండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది? జ్ఞానులను సిగ్గుపరచుటకు భూమి మీద ఎన్నిక లేని వారిని, బుద్ధిహీనులను, బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకునేటప్పుడు పనికి మన వాటిని ఎప్పుడైనా ఎన్నుకుంటామండి? అరే అందరూ శ్రేష్టమైనవి తీసుకెళ్తున్నారు, ఈ పనికి మాలను అన్ని మిగిలిపోయి ఫోన్లే ఇవి నేను తీసుకుంటానని ఎవడు తీసుకుంటున్నాడా అండి? ఎవడు తీసుకుంటాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు అంటే ఎందును బట్టి అంటే ఆయన మహాకృప. దేవుని కృప ఎదుట మనిషి యొక్క యోగ్యత పనికిరాదు. ఇది దేవుని మహాకృప. దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకునేటప్పుడు శ్రేష్టమైనది ఎన్నుకుంటాం. మరి దేవుడు ఎన్నుకునేటప్పుడు శ్రేష్టమైనది ఎన్నుకుంటే మనం ఎక్కడ ఉన్నట్టు? అసలు మనకి ఛాన్స్ ఉందా? మనకు అవకాశం ఉందా? ఆయన ఆవరణంలో కూర్చునే అవకాశం ఉందా? ఆయన సంఘంలో కూర్చునే అవకాశం ఉందా? ఆయన మందిరంలో కూర్చునే అవకాశం ఉందా?
కానీ దేవుడు ఎన్నిక లేని వారిని ఎంచుకున్నందున నువ్వు నేను ఆయన మందిరంలో దొరల్లో కూర్చున్నాం, రాజుల్లో కూర్చున్నాం. ఆయన కూడా చేర్చుకునేది ఎక్కడ చేర్చుకున్నాడు? రాజులైన యాజక సమూహంలో చేర్చుకున్నాడు. కనుక ఈ రోజు నువ్వు దేవుని మందిరంలో కూర్చున్న నీకు ఎలాంటి ప్రశ్న రావాలి? ఎలాంటి ప్రశ్న రావాలి? గడిచిన వారం రూతు బోయాజు సంగతిలో ఒక మాట, అది హృదయాన్ని అందరూ కంటగా పెట్టాలి. మాటి మాటికి నువ్వు ప్రభుని ఇదే మాట అడుగుతూ ఉండాలి. ఏ మాట అది? చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం. త్వరగా రూతు గ్రంథము 2వ అధ్యాయం. ఇది గడిచిన వారమే మనము ఈ అంశాన్ని ధ్యానిస్తూ వచ్చాము. దేవుని మందిరంలో మనం దీని మీద ఆ వర్తమానం వింటూ వచ్చాము. రూతు గ్రంథము 2వ అధ్యాయం. పేజ్ నెంబర్ చెప్పండి తీసుకోండి. ఎంతమ్మా? 220వ పేజీ. 220వ పేజీ. రూతు గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. రూతు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆమె అడుగుతుంది చూడు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశమైన నా యందు లక్ష్యమొచ్చినట్లు నీకు కటాక్షము కలగను అని చెప్పగా, ఓ ప్రభువా, ఏం చూసి అపవిత్రుడైన నేను, పాపినైన నేను, ద్రోహినైన నేను, ఏ మంచితనము లేనినైన నేను, నన్ను చూసి నా మీద నీకు కటాక్షం కలిగింది, ఎందుకు నువ్వు నన్ను ఎన్నుకున్నావు అని ఎప్పుడైనా అడిగామా మనం? ఎప్పుడైనా అడిగామా? రూతు అడిగింది, ఏం చూసి నన్ను ఎంచుకున్నావు అయినా నువ్వు? మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను రాసింది కదా. ఆ మాట చెప్పుకుంటాను, ప్రభా ఏం చూసి నన్ను ఏర్పరచుకున్నావే నువ్వు? సమాజం అంతా నేను పనిపోయిన వాడిని అంటుంది, సమాజం అంతా నేను దుర్మార్గుడిని పిలుస్తుంటే నువ్వు నాలో ఏం చూసి నన్ను ఎంచుకున్నావు? ఆ కేకలోంచి నీ స్థుతి వినబడుతుంది దేవునికి. ప్రేమ సహోదరి, దేవుని ఎంపిక నీ మీద నా మీద పడినందున ఈరోజు నువ్వు నేను ఆయన మందిరంలో యజమానులుగా కూర్చున్నాము. కనుక నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ అంచనా వేసుకో. ఎవరు నువ్వు? దేవుని చేత ఎన్నుకోబడిన వాడను. ఈ మాట ఎప్పుడు మర్చిపో. ఎవరు మనం? జీవం కలిగిన దేవుని చేత ఎన్నుకోబడిన వాడను. మిగతా వాళ్ళందరికంటే నేను చాలా శ్రేష్ఠుడను. ఆ మహాదేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నా మీద 1,1000 లోపాలుండుగా ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ఎంపికలో ఇవన్నీ కొట్టుకుపోయినట్టే. సృష్టికర్తైన దేవుడే నన్ను ఎన్నుకున్నప్పుడు ఈ లోకం నా గురించి ఏమనుకుంటే నేను ఎందుకు బాధపడతా? అసలు కనుక ఇది మనము స్పష్టంగా గమనించాలా. ఇది 2వ కారణం. కనుక మన దేవుడిలో ఎన్ని స్వరూపాలు ఉన్నాయి? మొదటిది, ఆయన నన్ను అడిగే దేవుడిగా ఉన్నాడు, నన్ను పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. 2వది, ఆయన నన్ను ఎన్నుకునే దేవుడిగా ఉన్నాడు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతించాను. కనుక మనుషులు నీ గురించి ఏమనుకుంటున్నారో దాన్ని పట్టుకుని బాధపడాల్సిన అవసరం ఎప్పుడు ఉండవద్దు. అస్సలు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడు, నేను దేవుని చేత ఎన్నుకోబడిన దానను, నేను నా ప్రభువు వాడను, నేను నా ప్రభువు దానను. కనుక నేను కృంగిపోను, నేను బాధపడను, నేను కళ్ళకి నీళ్ళు పెట్టుకోను. మనుషులు నా గురించి ఏమనుకుంటే అది నేను పట్టించుకోను. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నాకు అది సరిపోతుంది. జీవితం నేను బతకడానికి నాకు సరిపోదు. నేను నిత్యము నా ప్రభుని ఆరాధిస్తా. ఎలా? ఏం చూసి నా మీద నీకు కటాక్షం కలిగింది నా ప్రభువా? నేను ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు నిన్ను ఆరాధిస్తే, కీర్తిస్తే, ఘనపరిస్తే, స్తుతిస్తే ఈ రుణం తీరుద్ది. నేను ఎట్టి వాడినో, నేను ఎట్టి దానినో నాకు తెలుసు కదా. అలాంటిది నాలో నీకు ఏం కనపడేదని నువ్వు నన్ను కటాక్షించావు, నువ్వు నన్ను ఎన్నుకున్నావు.
ఎవరికి పనికిరాని వాడు కదా, ఏ మంచి చెయ్యని వాడిని కదా, హానికరుడు కదా, హింసకుడి కదా. అలాంటి నన్ను నువ్వు ఎందుకు కటాక్షించావు, ఎందుకు ప్రేమించావు, ఎందుకు నా మీద నీకు దయ కలిగింది? ఒక మాట చాలు నేను జీవిత కాలం అంతా ప్రభువు స్తుతించడానికి. మనుషులు ఎవ్వరూ నాకు ఇవ్వనంత గౌరవం, మనుషులు ఎవ్వరూ నాకు ఇవ్వనంత ప్రేమ నువ్వు ఇచ్చావే. నన్ను ఎన్నుకుని నీ మందిరంలో కూర్చోబెట్టడమే కాకుండా నీ మందిరము మేళ్ళు చేత నన్ను తృప్తిపరుస్తున్నావే. నిన్ను నేను ఆరాధించకుండా ఎలా ఉండను? ఇది 2వ కారణం. 3వ కారణం చూద్దాం. 5వ వచనం. 3వ కారణం 5వ వచనం. ఆఖరి ఓకే ఓకే. నాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతముల నివాసులందరికీ నీవు నీతిని బట్టి ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే, ప్రభువు ఆవేశంలోకి వచ్చి ఉత్తరం ఇచ్చేవాడు కాదు. నాకు ఎలా ఉత్తరం ఇస్తున్నాడంట? తన నీతిని బట్టి నాకు ఉత్తరం. ప్రేమ సోదరుడా సోదరి, అపవిత్రమైన పెదవుల గలవారము మనము. అలాంటి అపవిత్రమైన పెదవులతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుని ప్రార్థన కనీసము దేవుని సింహాసనం యొద్దకు చేరడానికి కూడా ఎటువంటి యోగ్యత లేదు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు ఉన్న స్థానము పరిశుద్ధమైనది. అపవిత్రమైనది ఏది కూడా దేవుని యొద్దకు చేరదు. మనము అపవిత్రమైన పెదవులు గలవారు, అపవిత్రమైన పెదవులతోనే మొదలుపెడుతున్నాం. మన ప్రార్థన కూడా అపవిత్రతే. అలాంటి అపవిత్రమైన ప్రార్థన కనీసము దేవుని సింహాసనం యొక్క కూడా చేరనిది. అలాంటిది మనకి దేవుడు ఉత్తరమిస్తున్నాడంటే దీనిని బట్టి, ఇది ఆయన నీతిని బట్టి. దేవుడు తన నీతిని బట్టి మనకి ఉత్తరం ఇచ్చిచున్నాడు. లేకపోతే మన ప్రార్థన దేవుడి సింహాసనం యొక్కకు చేరడానికి కూడా మనకి దాని ప్రార్థన. దేవుడు నీతిమంతుడు. ఆయన తన నీతిని బట్టి నాకు ఉత్తరం ఇచ్చిచున్నాడు. ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే, ఎందుకు బట్టి నేను ప్రభువుని స్తుతించాలి అంటే, నా ప్రభు ప్రార్థన ఆలకించువాడు కదా. నేను చేసే ప్రార్థన వచ్చి రాని భాషలో చేసిన ప్రార్థన, నాకు తోచినట్టు చేసిన ప్రార్థన, నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు చేసిన ప్రార్థన, నేను ఎలా చేశాను, ఎంతసేపు చేశాను, ఎప్పుడు చేశాను, ఇవన్నీ చూడకుండా కేవలం తన నీతిని బట్టి నేను చేసిన ప్రార్థనకు సమాధానం ఇచ్చేవాడు. కాబట్టి నేను ఎంతైనా ఆ ప్రభువుని స్తుతించవలసిన వాడు. ఇప్పుడు 4వ కారణం, ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి, ఎందుకు బట్టి నేను ప్రభువుని స్తుతించాలి అంటే 7వ వచనాన్ని గమనించండి. 7వ వచనం, ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఈ సముద్ర ఘోష, జనముల అల్లరి, తరంగముల ఘోష, ఇవి వేటికి గుర్తు? మనకొచ్చే శ్రమలు, మనకొచ్చే పరీక్షలు, మనకొచ్చే కష్టాలు, వీటికి గుర్తు, వీటికి సాదృశ్యం. ఎందుకు బట్టి నేను నా ప్రభువుని ఆరాధించాలి అంటే, ఎప్పుడైతే నేను సహించలేని స్థాయికి వెళ్ళినప్పుడు, నాకు వచ్చే పరీక్షలు, నాకు వచ్చే శోధనలు, నాకు వచ్చే శ్రమలు, ఇవి నాకు ఇక నేను సహించలేను అనే స్థితికి ఎప్పుడైతే నేను చేరుకున్నానో అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? వాటి ఘోషను, జనముల అల్లరిని చల్లార్చును, సముద్ర ఘోషను అణిచేవాడు. కొత్త నిబంధన గ్రంథంలో దోణిలో ఉండగా, శిష్యులు దోణిలో ఉండగా, యేసుక్రీస్తు ప్రభు అమరమున తలవాల్చుకుని నిద్రపోతున్నప్పుడు సడన్గా గాలి తుఫాను చేత అలలు దోణి మీద పడ్డగా ప్రభు ఏం చేశాడు? ఒక్క మాటతో గాలి తుఫానులను అణిచివేశాడు. కనుక ఎన్నిసార్లు అపవాది సాతాను నిన్ను శోధించి
ఎన్నిసార్లు నువ్వు నేను అగ్ని పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు ఎన్ని పర్యాయములు వాడు నిన్ను నన్ను నశింపచేయాలని చూసినప్పుడు, త్రోవలో మనం ఎదుర్కొంటున్న ఆపదలు, వీటన్నిటినీ ఆ పరలోకమందు ఆయన కూర్చుని తన నోటి మాట చేత అణుచుట వలన నువ్వు నేను ఎలా ఉన్నామండి ఈ రోజుకి? సజీవ లెక్కలో. ఆయన మన ఆపదలన్నింటినీ అణిచేవాడు, మన సంకటములన్నింటినీ కుదిర్చేవాడు. ఎందుకు బట్టి నేను నా ప్రభువుని ఆరాధించాలి అంటే ఆయన నన్ను సంరక్షించేవాడు, నన్ను చూసుకునేవాడు, నా గురించి ఆలోచన కలిగి ఉన్నవాడు. 4 విషయాలు ఇంతవరకు మనము గమనిస్తూ వచ్చాము. ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే నా ప్రభు నన్ను పరిశుద్ధపరిచే దేవుడిగా ఉన్నాడు. రెండోది, నన్ను ఎన్నుకునే దేవుడిగా ఉన్నాడు. మూడోది, నన్ను పట్టించుకునేవాడిగా ఉన్నాడు, నా గురించి ఆలోచన కలిగి ఉన్న వాడిగా ఉన్నాడు. ఏ ఆపద నాకు సమీపించకుండా వాటిని అణిచివేసేవాడిగా ఉన్నాడు. నన్ను తన అరిచేతిలో భద్రపరుచుకునేవాడిగా ఉన్నాడు. కోడి తన పిల్లల్ని రెక్కచాటు భద్రపరిచినట్టు ఆయన నన్ను భద్రపరుచుచున్నాడు రాసి. కనుక ఇప్పుడు 4వది చూద్దాం. 4 చూసాం. ఇప్పుడు 5వది చూద్దాం. 5వ కాలం 5వది 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. సంవత్సరములను చాలు. ఎందుకు బట్టి నేను ప్రభువుని ఆరాధించాలి అంటే ఏ దయా లేని నన్ను, రాతి హృదయం కలిగిన వాడినైన నన్ను ఆయన నా అంతరంగాన్ని మార్చి నాకు మాంసం వంటి మెత్తటి హృదయాన్ని ఇవ్వడమే కాకుండా తన దయను నాకు కిరీటంగా ధరింపజేశాడు. అంటే నన్ను అలంకరించాడు. దేవుని ప్రేమ విదజల్లేవాడిగా ఆదివారం భోజనం కూర్చునేటప్పుడు, మనందరం వరుసల్లో కూర్చునేటప్పుడు ఈ యవనస్తులు వడ్డిస్తున్నారు చూడండి. అలాగా ఆయన నీకు నాకు తన దయను వడ్డిస్తూ వచ్చాడు. మన మీద దయ చూపించి మనము ఇతరుల మీద దయ చూపించే వారిగా మనల్ని మార్చాడు, తీర్చిదిద్దాడు. ఇందును బట్టి మనం ఎంతైనా ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. ప్రియమైన సోదరుడు, సహోదరి, ఆయన నిత్యము ఆరాధించే, నిత్యము పొగడబడుతున్న దేవుడే. పడవమందు కోట్లాది కోట్ల దేవదూతలు ఆయన నిత్యము ఆరాధిస్తానే ఉన్నారు. కానీ దేవుని ప్రజలు ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆశీనుడై ఉండాలని ఇష్టపడిన వాడు, నువ్వు నేను దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మీద ఆయన కూర్చునేవాడిగా ఉన్నాడు. ఆ స్తుతుల మీద ఆయన ఆశీనుడై ఉండేవాడిగా ఉన్నాడు. ఇది ఆయన కోరుకున్న కోరిక. దేవునికి ఇష్టం. తన ప్రజలు ఆయనని స్తుతిస్తున్నప్పుడు నువ్వు ఎలాంటి దేవుడవు ప్రభా, నా మీద కటాక్షి చూపించడానికి నేను ఏ పాటి వాడను, అపవిత్రమైన పెదవులు గలవాడు నాయన, అయినా నువ్వు నన్ను ఎన్నుకుంటే, లోకమంతా నన్ను తృణీకరిస్తే నువ్వెందుకు నన్ను ఎన్నుకున్నావు? నా మీద నీకు ఎందుకు ఇంత ప్రేమ? నా మీద నీకు ఎందుకు ఇంత జాలి? నీ దయను నాకు కిరీటంగా ధరింపజేయాలనుకున్నావా? నన్ను అలంకరించాలనుకుంటావా? ఏ యోగ్యత నాలో చూసి నువ్వు ఇచ్చేసావు? ఒకప్పుడు రాక్షసుడిగా ఉన్న నా జీవితాన్ని ఇప్పుడు నువ్వు గొర్రెపిల్లగా మార్చివేస్తే, నిన్ను ఆరాధించకుండా, నిన్ను స్తుతించకుండా, నిన్ను కనపరచకుండా నేను ఎలా మౌనంగా ఉండగలను? మనమందరము కలిసి ఈ వాక్యపు వెలుగులో జీవం కలిగిన ఆ దేవుణ్ణి మనసారా స్తుతిద్దాము, ఆయన కనపరుద్దాం.